'ఎఫ్1' ద మూవీ రివ్యూ. హాలీవుడ్‌లో రీసెంట్‌గా వచ్చిన ఈ 'ఎఫ్1' మూవీని చూశాను. మూవీ చూసాక నా ఎక్స్‌పీరియన్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా సినిమా ప్లాట్ విషయానికొస్తే, ఈ సినిమాలో ఉన్న స్టోరీ కొత్త స్టోరీ ఏం కాదు. ఎప్పటినుంచో చూస్తున్న స్టోరీనే. ఫేడ్ ఔట్ అయిన ఓల్డ్ రేసర్ తిరిగి వచ్చి, ఓ యంగ్ రేసర్‌తో టీమ్ అప్ అయ్యి, అందరూ తక్కువగా చూసే ఆ ఓల్డ్ రేసర్ తన సత్తాని ఎలా చూపించాడనేదే సినిమా ప్లాట్. ఇక సినిమా నాకెలా అనిపించిందంటే, సినిమా నాకైతే చాలా నచ్చింది. ఇది కదరా సినిమా అంటే అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. రేసింగ్ సీన్స్‌ని చూస్తుంటే మనం స్టేడియంలోకి వెళ్లి చూసిన ఫీలింగ్ వచ్చింది. ఎఫ్1 రేసింగ్ గురించి తెలియని వాళ్ళు కూడా ఈ సినిమాను చూసి, అరే! రేసింగ్ అంటే ఇలా ఉంటుందా? రేసింగ్ కోసం ఇంతమంది కష్టపడతారా? రేసర్ ఒక్కడే కాదు టీమ్ వర్క్ కూడా చాలా ముఖ్యమని సినిమా చూస్తున్నంత సేపు మనకు అనిపిస్తూనే ఉంటుంది. సినిమాలో ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్. ప్రతి ఫ్రేమ్ మామూలుగా లేదు. థియేటర్స్‌లో రేసింగ్ సీన్స్ అప్పుడు మామూలు ఎక్స్‌పీరియన్స్ లేదు. మస్తు అనిపించింది నాకు. సినిమాలో బ్రాడ్ పిట్ యాక్టింగ్ బాగుంది. అతని యాటిట్యూడ్ కానీ, స్టైల్ కానీ ఎక్సలెంట్‌గా ఉంది. సినిమాని నేను తెలుగులో చూశాను. తెలుగు డబ్బింగ్ కానీ, డైలాగ్స్ కానీ బాగున్నాయి. ఈ సినిమాలో ఇంకో హైలైట్ వచ్చేసి బీజీఎం అండ్ మ్యూజిక్. మధ్య మధ్యలో వచ్చే సాంగ్స్ చాలా బాగున్నాయి. సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎక్సలెంట్‌గా యాక్ట్ చేశారు. యాక్షన్ ఫైట్స్ కావాలనుకునే వారికి ఈ సినిమా నచ్చకపోవచ్చు. ఒక స్పోర్ట్స్ కార్ రేసింగ్ యాక్షన్ మూవీ చూడాలనుకునే వారికి మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది. ఈ ఎఫ్1 సినిమాని ఖచ్చితంగా మంచి థియేటర్స్‌లో చూడండి. మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది. ఫైనల్‌గా ఈ ఎఫ్1 సినిమాని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. ఒకవేళ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.